ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డబ్బు ఆశ పెట్టడంతో బుద్ధి తక్కువై వీడియోలు తీసిన మాట నిజమే మేడం. నా తప్పు అంగీకరిస్తున్నాను. దయచేసి నన్ను కొట్టకండి. నాకు ఒక ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు కుటుంబం గుర్తుకొచ్చిందా? మరందరిది కుటుంబం కదా. ఈ ఆలోచన అప్పుడు కదా చేయాలి. ఈ బుద్ధి ముందు కదా ఉండాలి. కష్టపడి సంపాదించిన డబ్బుతో బ్రతకాలే గాని ఇలా అడ్డదారుల్లో వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తే దాని పర్యవసానం జైలుతోనే ముగుస్తుంది. నీకు సీక్రెట్ కెమెరా ఇచ్చిన వాడి పేరేంటి? వాడు చెప్పడు మేడం. సార్ అని పిలవమంటాడు అంతే. సరే, వాడి ఫోన్ నెంబర్ చెప్పు. రోజుకో నెంబర్ మారుస్తాడు మేడం. ఒక్క నెంబర్తో చేయడు. సరే, లాస్ట్ కాల్ ఏ నెంబర్ నుంచి చేశాడో ఆ నెంబర్ చెప్పు. 984862. സോ ഇവരെ സ്റ്റേഷനിൽ വേങ്ക அவங்க கிடைச்சாடும் எல்லாரும் சேர்த்து கோர்ட்ல ஒப்படைக்காலும். ఓకే మేడం. సారీ మేడం. ఇప్పుడు వీడి వెనకున్న అసలైన సూత్రధారిని పట్టుకోవాలి కేడి. ఈ నెంబర్ రమ్యకి పంపించి ట్రాక్ చేసి డీటెయిల్స్ తెలుసుకోమని చెప్పు జేడి. నానే కాల్ చేస్తున్నారు. చెప్పండి నాన్న, వాడు కాల్ చేశాడా? అవునమ్మా, ఇంతకు ముందే చేశారు. రేపు ఉదయం డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియోలు వైరల్ చేస్తామని బెదిరిస్తున్నారమ్మా. ఈసారి డబ్బులు ఇచ్చేటప్పుడు నన్ను రావద్దన్నారు. చెల్లెలికి ఇచ్చి పంపించమంటున్నారు. పోలీసులకు చెప్తే వీడియోలు వైరల్ అయిపోతాయని భయపెడుతున్నారు జగదాత్రి. మీరేం భయపడకండి నాన్న, ఇక్కడికి వచ్చిన పని కూడా అయిపోయింది. మేము వస్తున్నాం. పాత్రధారి అయితే దొరికాడు. రేపు అసలైన సూత్రధారిని పట్టుకుంటాం. వాడు చెప్పిన టైంకి చెల్లితోనే డబ్బులు పంపిస్తామని చెప్పండి నాన్న. మిగతాది మేము చూసుకుంటాం. సరే అమ్మా. నాన్న, వాడు మీకు ఫోన్ చేశాడు కదా, ఆ నెంబర్ చెప్పండి. ఓకే నాన్న, మేము సాయంత్రం లోపు వచ్చేస్తాం. ఏం చేయాలో చెప్తాను. అలాగేనమ్మా. జడి, గౌతమ్ చెప్పిన నంబర్, మీ నాన్నగారు చెప్పిన నంబరు ఒకటే. ఇక్కడి నుంచి అక్కడ ఆపరేట్ చేస్తున్నాడంటే, ఇంత తెలివి చూపిస్తున్నారంటే దీని వెనకాల ఖచ్చితంగా మీనన్ ఉండే ఉంటాడని నా అనుమానం. మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. దీని మీద చెల్లి లైఫ్ ఆధారపడింది. ఏం చేద్దాం జడి? మీనన్కి ఏమాత్రం అనుమానం రాకుండా మనం ఒక ప్లాన్ చేయాలి. అక్క, నన్ను రమ్మన్నారంటే ఏం చేస్తారా అని భయంగా ఉందక్క. ఈ అక్కుంది కదా,